మా మిత్రులు రాజ్ ఠాకర్కి వస్తారు నమస్కారం పెట్టిన తర్వాత మిత్రుడు మీ అందరి ప్రీతమ నాయకులు లచ్చన్న గారికి నా చిన్ననాటి మిత్రుడు విప్పుగా మీ అందరి సమస్యలపై నిరంతరం మా శ్రీధరన్నను బట్టనను ముఖ్యమంత్రి గారిని ధర్మాపురి సమస్యలు చెప్తూ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలని తపన పడుతున్న నాయకుడు. అదే మాదిరిగా నేటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టన్న గారు మనందరికీ సుపరిస్థితులు మన ప్రాంతాల్లో పాదయాత్ర చేసి అందరి కష్టాలు తెలుసుకుని మరి అవి పరిష్కారం చేయడానికి మన అన్ని ప్రాంతాలకు ప్రత్యేకంగా వచ్చి వారు మన సమస్యలు పరిష్కరిస్తున్నందుకు పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు చూసారు మొన్న రామగుండం, అదే మాదిరిగా మన అందరి ప్రియతమ నాయకులు నిరంతరం మన అందరితో తోడుండి నేనున్నానని ధైర్యం చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పార్లమెంట్తో సహా ఈరోజు పెద్ద మెజార్టీతో గెలిపించి పార్టీని భుజస్కంధాలపై వేసుకొని మన అందరిని ప్రోత్సహిస్తూ మన అందరి కష్టాల్లో నేనున్నానని ధైర్యం చెప్పే శ్రీధరన్న వారికి నమస్కారం చేస్తూ పెద్దలు మనందరికీ పూజ్యులుగా అందరికీ సహాయపడుతూ నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారికి మా వేణన్న మనందరికీ మన ప్రాంతవాసి మనందరి కుటుంబ సభ్యులు అదే మాదిరిగా నరేందర్ గారికి చైర్మన్ కరీంనగర్ వేదికపై ఉన్నటువంటి పెద్దలు మా పార్లమెంట్ సోదరుడు యువ నాయకుడు వంశీ గారికి వేదికపై ఉన్న పెద్దలకు ఈరోజు బాధ్యత తీసుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లకు డైరెక్టర్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఎక్కువ సమయం తీసుకొని సమయం లేదు. బట్టన్న గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మరి మా ప్రాంతానికి వచ్చినప్పుడు చూసి ఏమేమి కావాలని గుర్తుపెట్టుకొని మరి అడిగి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మరి ధైర్యంగా దొరల పాలన తరిమికొట్టి ఇలా కాంగ్రెస్ జెండాను రెపరెపలాడాల్సిన చరిత్ర ఉన్న మనందరికీ ఒక మంచి నాయకుడిగా ఈ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తున్న దానికి వారికి ధన్యవాదాలు చెప్తున్నా. వారితో పాటు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి అన్న మాటలు చివరి అసెంబ్లీ ఎన్నికల్లో ధరంపల్లి నుంచి పార్లమెంట్ నుంచి కూడా వారు చెప్పినారు. మరి వారు మీరు కలిసి శ్రీధరన్న గారు చర్చించుకొని ఈ రాష్ట్రంలోనే ఎప్పుడు గతంలో జరిగిన విధంగా అంటే నెవర్ బిఫోర్ ఎప్పుడో 50 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మళ్ళీ ఎవర్ ఆఫ్టర్ భవిష్యత్తులో చేయాలన్నా కూడా చేయలేనటువంటి ఒక గొప్ప కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. పెద్దపల్లి జిల్లాలో రామగుండంలో దేశాలకు వెలుగునిస్తున్న ప్రాంతాల్లో 8,000 కోట్లతో పవర్ ప్రాజెక్ట్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నందుకు కానీ మన యావత్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పత్తిపాక అదే మాదిరిగా పాలకుర్తి లిఫ్ట్ బండలవాగు లిఫ్ట్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతు సంక్షేమం కొరకు ప్రతి ఒక్క రైతు ముఖాన చిరునవ్వు ఉండే విధంగా అన్ని రకాలుగా మేము ఉంటామని వారు చేస్తున్నటువంటి మరి సహకారానికి జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు రోడ్లు డ్రైనేజ్లు మరి ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమాన్ని అమలు చేసే కార్యక్రమం ఇలా చూస్తూ ఉన్నారు. మీరు ఇలా పెద్ద ఉద్యమం భారతదేశంలో గర్వపడేటువంటి ఇతర రాష్ట్రాలు అసూయపడేటట్టు ఈరోజు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు చేసిన సాహసం దానికి సహకరించిన శ్రీధర్ బాబు గారు వారి యొక్క సభ్యులే. మరి వారికి మనస్ఫూర్తిగా ప్రజల పక్షాన ధన్యవాదాలు చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా సోదరుడు లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. మీ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఏ ఒక్క చిన్న స్థానంలో కూడా తగ్గకుండా మరి మళ్ళీ నక్కల్లా దొంగల్లా వస్తున్న దొరలు మాయ మాటలు చెప్తున్న వారికి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ధన్యవాదాలు.
పెద్దలు